2023లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని బీసీలు అడగకముందే 42% రిజర్వేషన్ ఇస్తామని ఓట్లు దండుకొని రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా నటించి మేమే బీసీలకు పెద్దన్నలం, మేమే చేయగలుగుతాం, దేశం మొత్తంగా ఓబీసీలు బీసీలను ఉద్ధరించేటువంటి కంకణం మేము కట్టుకున్నాం అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లను దండుకొని అసెంబ్లీలో నాటకాల మధ్యన బిల్లు పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేసి మరొక నాటకం ఢిల్లీలో వెళ్ళి ఒక పెద్ద ధర్నా చేసి బీసీలు ఎవరు కూడా మాట్లాడకుండా ఉద్యమాలు చేయకుండా ఉండేటువంటి క్రమాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ కుల సంఘాల మధ్యని చిచ్చు పెడుతూ 42% రిజర్వేషన్ అడగకుండా కుట్ర పన్నుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3-4 బీసీ మంత్రులను ఎప్పటికప్పుడు వారు ఎట్లా వీళ్ళని అణచివేయాలి, వీళ్ళకి ఏ రకమైనటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని అంటగట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొత్త నాటకాలు ఎప్పటికప్పుడు సురువు చేస్తూ ఉన్నది. రెడ్లుగా చలామణి అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని, రెడ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే రేవంత్ రెడ్డి గ్రూపుగా ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని మన కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు క్లియర్గా స్పష్టంగా ఆరోపణ చేసింది. ఆమె నిర్ద్వందంగా ఎక్కడ కూడా సంకోచం లేకుండా నిర్ద్వందంగా పలానా దగ్గర జరిగినాయి నేను నిరూపిస్తాననేటువంటి ఆరోపణ చేసింది. ఈ ఆరోపణలు ఖండించకుండా రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడి ఒక పిసిసి అధ్యక్షుడున్న అతను బీసీ, అతన్ని కూడా పక్కన పెట్టి సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఎట్లా నేను క్యాండిడేట్గా పెట్టుకోవాలి, అది అక్కడ రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడని చెప్పి నర్సంపేట వెళ్ళి నర్సంపేటలో 75-74 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అక్కడున్న మన ఎమ్మెల్యేగా నేను డిక్లేర్ చేస్తున్నా అనేటువంటి విషయాన్ని, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తున్నా అంటే ఒక పిసిసి ఒక పార్టీ అధ్యక్షుడు చేయాల్సినటువంటి పని ఒక ముఖ్యమంత్రి ఎట్లా వెనుక వేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి యొక్క ఆ సుస్మిత యొక్క వ్యాఖ్యానాలను తల్లికి అంటబెట్టి, తల్లికి సంబంధం లేదు, తల్లి చెప్పలేదు, తల్లి లేదు ఎక్కడ. సురేఖ గారు ఏమని మామూలు వ్యక్తి కాదు. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది, తర్వాత మంత్రిగా ఉన్నది, అట్లనే అనేక పదవులు ఆమె అనుభవించింది. చాలా అనుభవజ్ఞురాలు. ఆ వరంగల్ జిల్లాలో మంచి పేరున్నటువంటి ఒక కొండా మురళి గారి కుటుంబం, ఆ కుటుంబాన్ని ఎట్లా అణచేయాలి, ఆ కుటుంబం ఏ రకంగా వాళ్ళని పక్కకు నెట్టేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి గెంటేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బహుజనుల యొక్క సిద్ధాంతాన్ని, బహుజన వాదాన్ని, బీసీ వాదాన్ని పట్టుకొని ఆ వరంగల్లో పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని పసిగట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రూపు, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఏ రకంగా బయటికి నెట్టేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోని, కుట్రతోని వారి కూతురు అన్నటువంటి మాటలను ఆమెకు అంటగట్టి మరి ఎట్లా 40 మంది వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు 40 మందిని పిలిస్తే మీకు తెలిసినటువంటి విషయం, 10-15 మంది కూడా రాలేదు. కానీ
జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ వారం లోపట ఎవరైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎవరైతే కొండా సురేఖ గారికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క పనులు చాలా స్పీడ్గా జరిగిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. చాలా స్పీడ్గా మంది పని కట్టుకొని పలానా ఎమ్మెల్యే మీకు ఫోన్ చేస్తాడో అని పని చేసి పెట్టండి అనేటువంటి సందర్భం ఎవరైతే కొండా సురేఖర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళందరికీ పనులు స్పీడ్గా జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 58-60% ఉన్నటువంటి బీసీలను ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6% ఉన్నటువంటి రెడ్లు ఏ రకంగా పరిపాలన చేయగలుగుతారు, ఏ రకంగా పార్టీని నడపగలుగుతారు, పార్టీని ఏం చేయదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకున్నారు, అసలు మొత్తంగా ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని మేము అడగదలుచుకున్నాం. మేము ప్రశాంతంగా ఉన్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. కేవలం ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక్కసారి బీసీలు కనుక కళ్ళు తెరిస్తే, బీసీలు కనుక కోపం రాగలిగితే, బీసీల కనుక ఆలోచన రాగలిగితే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రెడ్లు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా రోడ్ల మీద తిరగరు అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి మెల్లగా ఏదైతే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క గ్రూప్లో ఉండి మీరు బయటపడ్డట్టయితే మీకు కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొండా సురేఖ గారు కానీ, కొండా సుష్మిత గారు కానీ ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాధ్యత వహించాలి. వారిని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడడానికి వచ్చినాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.